సీనియర్ నాయకులు అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ దిలీప్ గారు కూడా రాబోతున్నారు. ముందుగా మల్ల యాదవ్ గారు మీ దగ్గరికి వద్దాం. మల్ల యాదవ్ గారు, నాకు తెలిసి ఆదాని అంశానికి సంబంధించి నిన్న కేటీఆర్ కూడా మాట్లాడినట్లు ఉన్నారు. 100 కోట్లు తీసుకున్నారు, వెనక్కి ఇవ్వాలంటే 100 కోట్లు ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జేబులోకి ఇచ్చినట్టు మీరు వెనక్కి ఇచ్చేయాలని చెప్పేసినట్లు మాట్లాడారు. ఇది ఒక స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇచ్చారు. ఈ 100 కోట్లు అనేది రేవంత్ రెడ్డి ఇంటికి రాలేదు, రేవంత్ రెడ్డి జేబులోకి రాలేదని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మల్ల యాదవ్ గారు, ఇప్పుడు మామూలుగా జాతీయ పార్టీగా బీజేపీ వాళ్ళే మొత్తం ఆయన్ని కుంభకర్ణుడు చేస్తున్న, అంటే ధనవంతుని చేస్తున్నారు, ఉన్నాయన్ని దూసి పెడుతున్నారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారే మాట్లాడుతూ ఉన్నారు అనేక సందర్భాలలో. అటువంటి రాహుల్ గాంధీకి సంబంధించిన జాతీయ పార్టీ కాంగ్రెస్ లో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత విభిన్నమైన అభిప్రాయాల్ని, అంటే నిర్ణయాలు తీసుకొని ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి రేవంత్ రెడ్డి గారు వారితోనే ఒప్పందం చేసుకుంటే, రేవంత్ రెడ్డి గారు అంటే అంతర్గతంగా రాహుల్ గాంధీ గారు కూడా ఏదో పైకి మాట్లాడుతున్నారు, అంతర్గతంగా ఒప్పందాలు ఆదానికి మోడీ గారికి ఎట్లయితే ఉన్నాయో రాహుల్ గాంధీ కూడా అదే రకమైన సంబంధాలు ఉన్నాయని చెప్పి అనుకోవాలా. మరి రాహుల్ గాంధీ గారైనా రేవంత్ రెడ్డి గారిని నివారించాల్సిన బాధ్యత అయితే ఉంది కదా. వ్యాపారస్తుడు అయితే వ్యాపారం పెట్టుకోవడానికి సంబంధించిన అనేక లావాదేవీలు నడపడానికి ఇంకా అనేక కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు ఆదాని గారు ఏవైతే వ్యాపారాలు నడుపుతున్నారో, ఏదైతే సంస్థలు ఉన్నాయో అటువంటి సంస్థలు దానికి సంబంధించి ఇంకా వేరే వాళ్ళు కూడా నడుపుతూ ఉన్నారు. వాళ్ళతో కూడా ఒప్పందాలు చేసుకోవచ్చు. కేవలం ఆదాని ముడుపులు చెల్లిస్తాడు కాబట్టి, ఎంత నుంచి బ్యాక్ డోర్ నుంచి కావాల్సిన ఇస్తాడు కాబట్టి అటువంటి వాడు గొప్ప చెప్తే మనకు కమిషన్లు చేస్తాయి, లేకపోతే మూటలు అడుగుతాయి, మన పర్పస్ మనకు సర్వ్ అవుతుంది, వాళ్ళకి ఇచ్చేది వాళ్ళకి ఇద్దామనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి 2 నాలుగుల ధోరణి అవలంబించొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మీరు ఏదైనా ఒక స్టాండ్ తీసుకోండి. ఆదాని గారిని అక్కడ మామూలుగా విభేదించినప్పుడు ఇక్కడ సమర్థించాల్సిన అవసరం లేదు, ఇక్కడ బ్యాక్ డోర్ సిస్టమ్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది మా అభిప్రాయం. దానికి అనుగుణంగానే ఈ రోజు ఆదాని గారి మీద ఏ నిర్ణయాలు తీసుకుంటారు, మీరు లోపల ఒకటి చీకట్లో ఒకటి బయటకు ఒకటి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మా పార్టీ అధినాయకత్వం మాట్లాడుతుంది. అదే విషయాన్ని మేము కూడా ఈరోజు ప్రస్తావిస్తాం. కానీ ఒకటి స్వామి, ఒక విషయం, నిన్న కేటీఆర్ మరొక అంశం కూడా లేవనెత్తినట్టున్నాడు. ఇదే ఆదాని తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు 10 ఏళ్లుగా చాలా వరకు ప్రయత్నం చేశారు, కానీ మేము ఆదాన్ని కనీసం పెట్టనివ్వలేదు, అడుగు పెట్టనివ్వలేదు అనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఎందుకంటే మేము గతం నుంచి కూడా ఆదాన్ని అవినీతి పరుడని పదే పదే చెప్తూ వస్తున్నాం అనేది ఈరోజు కేటీఆర్ చెప్పారు. వాస్తవం అంటారా? మరి మామూలుగా నిజంగా కూడా ఆయన వ్యాపార దృక్పథంతో వస్తే 10 సంవత్సరాలలో అవకాశం ఇచ్చేవాళ్ళం కదా. ఒకవేళ ఆయనకి ఇయ్యొద్దు అనే ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆయనకు సంబంధించిన సంస్థలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేవు. మేము కూడా అట్లా ఇవ్వాలనుకుంటే నిజంగా ఈ 10 సంవత్సరాలలో ఏదో రకంగా ఆయన కూడా ఇక్కడ కొన్ని సంస్థలు నెలకొల్పడానికి అవకాశం ఉండేది కదా. అటువంటి అవినీతి పనులు ప్రోత్సహించొద్దని ఒక నిర్ణయంతోనే ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా. ఎక్కడ ప్రోత్సహించలేదు కూడా. ఈ రోజు కూడా ఆయన నడిపే సంస్థలే నడపడానికి ఇంకా వేరే వాళ్ళు కూడా ఆయన కాంపిటీటర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చుకొని ఇక్కడ ఎంకరేజ్ చేయొచ్చు. మరి ఆయనతోనే ఎందుకు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం? ఆయన తప్ప ఇంకొకళ్ళు మోనోపల్లికి వేరే వాళ్ళు లేరనేది లేదు కదా. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి కావాల్సిన ముడుపులు, అక్కడ ఏఐసిసికి ఎప్పటికప్పుడు ఢిల్లీకి డబ్బులు పంపించాల్సి కాబట్టి ఆ డబ్బులు ముడుపులు తీసుకునే దాంట్లో భాగంగా వాళ్ళ కార్యక్రమాలకు సంబంధించి ముడుపులు తీసుకోవడానికి ఎవరైతే ఇవ్వగలుగుతారో, ఎవరైతే ఎక్కువ దోచి పెడతగలుగుతారో అంటే ఖచ్చితంగా ముడుపులు ఇస్తారంటారా? ఇప్పుడు కాదండి స్వామి గారు, ఇప్పుడు ఆయన ఒప్పందాలు జరిగితే ఖచ్చితంగా ముఖ్యమంత్రికి ముడుపులు అందుతాయంటారా? అంటే ఒప్పందాలంటే అందరు వ్యాపారస్తులు చేయకపోవచ్చు. ఆదానికి అది మొదటి నుంచి వెనతో పెట్టిన విద్య కదా. ఓకే, అదాని గారు మొత్తం కొలగొట్టింది ఈ దేశ సొమ్ముని కొలగొట్టడానికి బీజేపీ వాళ్ళు లైసెన్స్ ఇచ్చారు ఆయనకి. ఏదున్నా కానీ, ఏ వ్యాపారం ఉన్నా, ఏ కాంట్రాక్ట్ ఉన్నా, ఏది దేశంలో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్టు ఆదానికే పోతుంది అనేది అందరూ తెలిసిన వాస్తవమే. దానికి కారణం ఏంటి? వేరే దాంట్లో ఒక మనిషి కన్వ చేసుకోలేదు కానీ. రైట్. ఓకే, అజయపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి.